హే గైస్, ఈ రోజు అయితే మనం తాంబూలాన్ని ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియోలో చూస్తున్నాము. అండ్ దీని గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో కూడా తెలుసుకుందాము. సో గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈ రోజు తాంబూలం గురించి మనం మాట్లాడుకుందాం. అదేనండి మీఠా పాన్. మీలో ఎవరెవరికి మీఠా పాన్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. సో మీఠా పాన్ అకార్డింగ్ టు ఆయుర్వేద ఇది డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ నోటి దుర్వాసన కూడా పోతుంది. అండ్ ఇది ఒక మంచి మౌత్ ఫ్రెషనర్ అని కూడా అనవచ్చు. మన మూడ్ ని జాలీగా కూడా ఉంచుతుంది. అండ్ మన బాడీలో ఉన్న దోష అదే వాత్ పిత్ అండ్ కఫ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. మెయిన్ గా ఇది వాత్ అండ్ కఫ్ దోషస్ కు చాలా మంచి బెనిఫిట్ ని ఇస్తుంది. బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ని కూడా ఇస్తుంది. ఇంకా స్కిన్ కి గ్లోని కూడా ఇస్తుంది. అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే మీఠా పాన్ తినడం చాలా మంచిది, ఎందుకంటే అసిడిటీని తగ్గిస్తుంది. బట్ తాంబూలాన్ని ఎప్పుడు ఎంటీ స్టమక్ తో తీసుకోకూడదు. తాంబూలాన్ని డిన్నర్ లేదా లంచ్ తర్వాత తీసుకోవాలి, అంటే ఆఫ్టర్ మీల్స్, ఎందుకంటే ఇది డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఒకవేళ మనం ఎంటీ స్టమక్ తో తీసుకుంటే మేబీ ఇది అసిడిటీ ప్రాబ్లం కూడా కావచ్చు. సో గైస్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఆయుర్వేద ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, ఈ తాంబూలం అయితే మా చెల్లి ప్రిపేర్ చేసి నాకైతే ఇచ్చింది. నేనైతే టేస్ట్ చేసి చెప్తున్నాను. ఇదైతే చాలా యమ్మీగా ఉంది గైస్. మీరు తప్పక ట్రై చేయండి. అండ్ మీఠా పాన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి గైస్. చలో బాయ్ గైస్.